వెల్కమ్ టు D77 న్యూస్. తెలంగాణ రక్షణ సేన పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అధ్యక్ష కమిటీ సభ్యులు అవంతిరావు, లక్ష్మీనారాయణ భరద్వాజ్, దొంత ప్రవీణ్ కుమార్, నవిపేట్ పిఎస్సిఎస్ వైస్ చైర్మన్ పాల్గొని రాష్ట్రంలోని రైతుల ఎరువుల కష్టాలు అలాగే విద్యారంగ సమస్యలపైన మాట్లాడటం జరిగింది. జై తెలంగాణ, జై కవితక్క, జై టిఆర్ఎస్. ఈరోజు నిజామాబాద్ టిఆర్ఎస్ పార్టీ ఆఫీసులో పత్రికాముఖంగా మరి రైతాంగం గురించి ఎన్నో బాధలు విషయాలు రైతులు పడుతూ ఉన్నారు కాబట్టి దాని మీద ప్రతిపక్ష పాత్రలో తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా నిర్వీర్యమైపోయి వాటిని అడగాల్సిన వాళ్ళు మరి నిద్రపోతున్న పరిస్థితి ఉంది తెలంగాణ రాష్ట్రంలో. మరి 10 సంవత్సరాలు పార్టీని నడిపించిన బీఆర్ఎస్, అదేవిధంగా సెంట్రల్లో ఉన్న మరి బీజేపీ కూడా ఇవాళ రైతాంగం పట్ల చిన్నచూపు చూస్తుందని చెప్పేసి అనుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీని ఎండగట్టాల్సిన ఈ 2 ప్రభుత్వాలు కూడా మరి ఇలా నిద్రలో ఉన్నారు. ఇలా నిజామాబాద్ నుండి మేము కోరేది ఏమిటంటే టీఆర్ఎస్ పార్టీ నుంచి మరి ఈ జూన్ మాసంలో రైతాంగము వరి నాట్లు మొదలు పెట్టుకునే పరిస్థితి ఉంది. మరి మొన్నటి వరకు వడ్లు కొనుగోలు చేయకుండా వడ్లకు బోనస్ ఇస్తామని చెప్పేసి, లేకపోతే ఇంకోటి ఇస్తామని చెప్పేసి మొత్తం ఆరబట్టిన తర్వాత వాళ్ళకి బోనస్ లేకుండా ఏం లేకుండా లాభాలు లేకుండా మరి ధాన్యం రేట్లు పెంచకుండా మరి అట్లా కష్టాలు పెట్టి మొన్నటి వరకు సతాయించారు. మళ్ళీ జూన్ మాసం ఇప్పుడు మొదలు కాగానే స్టార్టింగ్ లోనే వరి నాట్లు వేసుకొని పుటాలు పోసుకునే సమయంలో ఇప్పుడు ఈ నెలలో స్టార్ట్ చేసుకుంటారు. మరి ఇప్పుడు యూరియా కష్టాలు చూసినట్లయితే రైతులందరూ రాష్ట్ర వ్యాప్తంగా లైన్లు కడుతున్నారని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా దానికో యాప్ చేయడము, మరి దానికి సంబంధించిన మంత్రివర్యులు మరి ఆయన ఆ యాప్ను సరిగ్గా అజ్జేయకుండా ఒక ఆధార్ కార్డు ఒక పాస్బుక్ ఉంటే ఆ రైతుకు ఎన్ని ఎకరాల భూమి ఉంటుందని తెలుస్తుంది. మరి ఆ 3 ఎకరాల భూమి రైతుకు ఉందంటే ఆ 3 ఎకరాల ఆధార్ కార్డు లింక్ ఉంటుంది కాబట్టి ఆ 3 బస్తాలు ఇస్తే మరి ఆయన మళ్లీ సొసైటీల దగ్గరికి షాపుల దగ్గరికి వచ్చే పరిస్థితి ఉండదు. మరి అధ్వానంగా రైతుల పరిస్థితి ఉంది కాబట్టి మరి ఆ యాప్లు మరి నిజామాబాద్ వ్యాప్తంగా కూడా మరి అన్ని పార్టీల నాయకులు కూడా యూరియా మీద స్పందించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. మరి రైతాంగం అంటే మా టీఆర్ఎస్ పార్టీలో ఉండరు, అన్ని పార్టీలలో ఉంటారు కాబట్టి మీరు రైతుల గురించి ఎటువంటి విధంగా కూడా ఆలోచించకుండా మరి రైతులు ఇబ్బంది పడితే ఒకవేళ కాంగ్రెస్ కు వ్యతిరేకత అవుతుంది, మళ్లీ వచ్చే ఎలక్షన్లలో మనకు ఓట్ బ్యాంక్ గా మార్చుకుంటామని చెప్పేసి మరి రైతుల్ని ఇబ్బందులకు నెట్టేసే పరిస్థితి ప్రతిపక్షాలకు ఉంది. మేము ఒకటే విన్నవిస్తా ఉన్నాం కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా, ఇక్కడ పిసిసి నాయకులు పిసిసి మహేష్ కుమార్ గౌడ్ కూడా చెప్తా ఉన్నాము, సుదర్శన్ రెడ్డి గారికి కూడా చెప్తా ఉన్నాము, ఒక్కసారి రైతుల బాధలు మీ బాధలుగా చూడండి. మరి సొసైటీలోకి వెళ్లి 3 రోజులు మరి ఆ యాప్ తెరిస్తే చదువుకొని రైతులు చాలా మంది ఉన్నారు, ఫోన్లు లేని చాలా మంది రైతులు ఉన్నారు. మరి ఆ బుక్ చేసుకునే టైంలో ఓటీపీ చెప్పే టైంలో 1 నిమిషంలోనే ఆ యాప్ లో అందరూ కూడా బుక్ చేసుకుంటున్నారు. మరి ఆ మందులు చూస్తే యూరియా చూస్తే ధర్మాబాద్కి వెళ్లి మరి నకిలీ యూరియాను 600 కొనుగోలు చేసుకుని ఇక్కడికి వచ్చి చల్లుకునే పరిస్థితి ఉంది. మరి యూరియా మీద ప్రత్యేకమైన ప్రతిపక్ష నాయకులతోని మరి కలెక్టర్ గారు కూడా మరి ఎటువంటి సమస్యలు ఉన్నాయి ఏమున్నాయని జిల్లా వ్యాప్తంగా మరి అందరు పిలిచి అన్ని పార్టీ నాయకుల్ని పిలిచి సమీక్ష చేయాల్సిన అవసరం ఉంది. మరి అదేవిధంగా యూరియా పరిస్థితి అట్లా ఉంటే మరి ఇంకొకటి చూస్తే మన డిఏపి గాని లేకపోతే బీస్ గాని నిన్నటి వరకు రేటు 1830 రూపాయల వరకు బీస్ రేటు ఉండే, మళ్ళా ఇవాళ కనుక్కుంటే 2130 రూపాయలు 50 రూపాయలు ఇవాళ పరిస్థితి మళ్ళా పెంచిండ్రు. సరే ఏది ఏమున్నా దేశంలో అన్ని రాష్ట్రాలకు ఎట్లుంటే మన రాష్ట్రంలో అట్లా ఉంటుంది కాబట్టి మరి వీటన్నిటి మీద రైతాంగానికి రైతులకు కూడా మీరు కూడా ప్రభుత్వాలను ప్రశ్నించాలా. ఇప్పటి వరకు మరి ఒక్కొక్క బ్యాగ్ 800 నుంచి 900 రూపాయలు పెరిగితే రైతు పెట్టుబడి గత సంవత్సరం 30,000 రూపాయలు ఒక ఎకరానికి అయితే మరి ఈ సంవత్సరంకి వస్తే ట్రాక్టర్ రేట్లు పెరుగుతాయి, నాట్ల రేట్లు పెరుగుతాయి, స్పేర్ రేట్లు పెరుగుతాయి, మందుల రేట్లు పెరుగుతాయి కాబట్టి 40 నుంచి 42,000 మరి పెట్టుబడి అయ్యే పరిస్థితి ఉంది. మరి దీని మీద ఖచ్చితంగా ప్రభుత్వం స్పందించాలా. సంబంధించిన ఏఓలు ఏఈఓలు మరి కలెక్టర్లు దీని మీద చర్చలు జరపాలా. రైతులు పడే కష్టాలు, రైతు కూలీలకు ఎలా ఉపాధి హామీ కూలికి పోతున్నారు,
రైతు కూలీలందరూ ఇక్కడ బీహార్ నుంచి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి మరి ఇక్కడ 4 నుంచి 5,000 రూపాయలు తీసుకుని నాట్లేస్తున్నారు. మరి ఈ మాసం అయిపోయిన తర్వాత మళ్ళీ మిగతా పని చేసుకుందామంటే అంతా కూడా కోత అయ్యే వరకు కూడా మిషనరీతో చేసుకునే పరిస్థితి. ఇక్కడ ఉన్న తెలంగాణ పరిస్థితి ఎట్లయిపోయిందంటే మొత్తము రైతులు గాని రైతు కూలీలు గాని గతంలో ఉన్న వాళ్ళందరూ ఉపాధి హామీ మీద ఆధారపడి ఉంటున్నారు. కాబట్టి దీని మీద ప్రత్యేకమైన సమీక్ష కలెక్టర్ గారు అన్ని పార్టీల వాళ్ళని కూడా పిలిచి సమీక్ష చేయాలని చెప్పేసి వాళ్ళకు సంబంధించిన రిపోర్టులు ముఖ్యమంత్రి గారికి వెంటనే మరి పంపించి రైతుల్ని ఆదుకోవాలని, మరి రైతు పెట్టుబడి విషయం కూడా మరి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. గతంలో ఉన్న 4,000ను 6,000ను నేను 12,000 చేస్తా 15,000 చేస్తా ఇది చేస్తా అని పచ్చి అబద్దాలు మాట్లాడి రైతుల్ని మోసం చేపించి ఓట్లు వేయించుకున్న రేవంత్ రెడ్డి గారు దయచేసి ఇప్పటికైనా ఆ మాటలు మార్చి మరి ఏ మాసంలో మీరు రైతు పెట్టుబడి ఇస్తారు, మరి ఎంత ఇస్తారు, అసలు ఇస్తారా లేదా, రైతులకు ధాన్యం కొనుగోలు విషయమై మరి ఈ పెట్టుబడి సాయం విషయమై మందులు ఫర్టిలైజర్ విషయమై మీరు పూర్తి సమీక్ష చేసి క్లారిటీ ఇవ్వాలని, దాంతో రైతులు ముందుకు పోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రతిపక్షాలకు కూడా మరి మీ పార్టీలు పండుకొని నిద్రపోయి అప్పటికొచ్చేసి బీజేపీ వచ్చేసి జై శ్రీరామ్ అని చెప్పేసి లేకపోతే అటువంటి మతాల పేరు చెప్పేసి దేవుళ్ళ పేరు చెప్పేసి ఓట్లు అడుక్కోవడము, బీఆర్ఎస్ వచ్చేసేసి మేము ఆ ప్రాజెక్టులు కట్టాం ఈ ప్రాజెక్టులు కట్టామని చెప్పేసి సోషల్ మీడియా మొత్తం ఏర్పాటు చేసుకుని మరి మా మేడం మీద పడి ఏడ్చుడు తప్పితే ఇటువంటి రైతాంగం మీద మీరు ఎందుకు స్పందిస్తలేదు అనేది స్పందించండి. స్పందిస్తే రైతాంగం కష్టాలు తీరే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి ఒకవేళ మీరు స్పందించకపోతే రేపటి నుంచి సొసైటీల దగ్గర రైతులతోనే మేమందరం మా పార్టీ తరఫు నుంచి రైతుల పట్ల పోరాటానికి సిద్ధమవుతామని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారికి ప్రభుత్వానికి కూడా మరొకసారి మేము ఖండిస్తా ఉన్నాం.